గౌరవ మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణం మొబైల్ టెక్నీషియన్ వచ్చామండి. ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే హోల్సేల్ షాపుల వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలని కలెక్టర్ గారికి సవివరంగా తెలియజేయడం కోసం రావడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి హోల్సేల్ షాపుల వాళ్ళు లోకల్గా కొంతమంది రౌడీ షీట్స్ ఏదైతే ఉందో జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో జత కలిసి ఆ వ్యక్తులతో స్నేహభావం ఆ వ్యక్తులతోటి వ్యాపార భాగస్వామ్యం చేసుకుని లోకల్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ మీద చాలా దౌర్జన్యాలు అరాచకాలు చేయడం స్టార్ట్ చేశారండి. వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మాలి, వాళ్ళు ఏదైతే ఒక రేట్ చెప్తారో ఆ రేటుని అల్టిమేట్ చేయడం, ఈ రేటుకి మేము చెప్పాము, ఈ రేటుకి మీరు కొనండి, ఈ రేటుకి మీరు అందరూ అమ్మాలి అనే విధంగా ఈరోజు చేయడం స్టార్ట్ చేశారండి. ఏదైనా అంటే మా మొబైల్ షాప్స్ మీద రావడం, కొట్టడం, దౌర్జన్యం చేయడం, లేదా ఫోన్లు చేసి మమ్మల్ని వేరే రకంగా బెదిరించడం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మొబైల్ టెక్నీషియన్ సైన్స్ కూడా ఇలాగే ఈ యొక్క అరాచకానికి బలి ఒక ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం అంటే మరి ఒక మనిషి ప్రాణం పోయింది అంటే దానికి ఎంతగా ఆలోచించాలని ఒకసారి ఆలోచించండి. వాళ్ళ దౌర్జన్యాలు ఏ స్థాయికి వెళ్ళినాయి అనేది కూడా ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అందరూ కూడా తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నాది రోహిణి సెల్వల్డ్. గత 18 సంవత్సరాల నుంచి నేను ఏలూరులో టెక్నీషియన్గా ఉంటూ షాప్ రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జరిగే పరిస్థితులకి మేము ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చిందంటే మా పైన ఈ హోల్సేల్ షాపుల ఒత్తిళ్ళు చాలా ఎక్కువైపోయింది. ఈ 18 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నా ఎప్పుడు లేని విధంగా 2 సంవత్సరాల నుంచి మాత్రం అధికంగా ఒత్తిళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎక్కువైపోయి ప్రైస్ లిస్టులు పెంచేసి మా మీద దాడులు చేయడం, అడిగిన వాళ్ళు కింద దీనికి బలైపోయిన వ్యక్తులు కూడా మా దాంట్లో ఉన్నారు. అలాంటి ప్రాణాలే పోయినాయి. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది బయట నుంచి వచ్చిన వ్యక్తులు సత్యనారాయణ గారు అని అంట, ఆయన అధ్యక్షులు అని చెప్పారు యూనియన్కి అని చెప్పి. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వచ్చి యూనియన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అని చెప్పేసి అన్నారు. ఇదంతా తప్పుదారి పట్టించడానికి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి తమరాడ సత్యనారాయణ గారు అనే వ్యక్తి వచ్చి గౌరవ అధ్యక్షులు అని చెప్తున్నారు ఏలూరుకి అని చెప్పి. అసలు ఆయనకి ఏలూరులో షాపు లేదు, ఏం లేదు. అంటే ఇదంతా కూడా తప్పుదారి పట్టించి తప్పుడు విధానంగా ముందుకెళ్తున్నారు. ఇది తప్పుడు విధానంగా ముందుకెళ్ళి అంతా మా మీద తప్పుడు విధానాలతో ఇదొక్కటి చాలా విషయం. ఆయన ఎవరో కూడా తెలియని విషయాన్ని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద అధ్యక్షుడు అని చెప్తున్నాడు. యూనియన్కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఏలూరులో కూడా షాప్ లేదు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇది ఒకటే కాదు, చాలా చాలా చేస్తున్నారు. అదేనా ఇలాంటి దాడుల్ని ఇక మీద జరగకుండా దయచేసి మీడియా పరంగా వాళ్ళకి వినిపించాలని గౌరవనీయులైన కలెక్టర్ గారి ద్వారా వినిపించుకుందామని వచ్చాము. దయచేసి ఈ అరాచకాలను అరికట్టండి.